హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఆనియన్, టమాటా, అల్లం పేస్ట్. ఈ అల్లం పేస్ట్లోనే కొబ్బరి కూడా పట్టేసాము. కారం, పసుపు, సాల్ట్, మటన్ మసాలా, ఇది కొత్తిమీర పౌడర్. కొత్తిమీర తెచ్చుకొని కట్ చేసుకొని నీళ్ళలోని నానబెట్టుకొని దీంట్లో పొడి చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర లేనప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. మటన్ మసాలా, కరివేపాకు. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో లవంగం చిటికెడు చెక్క వేయాలి. వేసి బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాంట్లో బాగా వేయించుకోవాలి. దానికంటే ముందు కొంచెం సాల్ట్ వేసుకుంటే మనం ఆనియన్స్ అనేవి తొందరగా వేగుతాయి. వేగిన తర్వాత మనకి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము దీంట్లో కొత్తిమీర పౌడరు, అల్లం పేస్ట్ వేసుకొని అడుగంటకుండా బాగా మనము తిప్పేసుకోవాలి. బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లోకి మనము టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని బాగా తిప్పేసుకొని ఆయిల్లో బాగా మగ్గిన తరువాత దాంట్లోకి మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. ముందు పసుపు అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లోకి మనం కారం వేసుకోవాలి. కారము మనకు స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకుంటే పిల్లలు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. కలిపేసుకొని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి మనము మటన్ ముక్కలు వేసుకోవాలి. మటన్ ముక్కను వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ మటన్లోనే మనకి వాటర్ అనేవి ఊరుతాయండి. ముందుగా ఉడికించుకున్న వాళ్ళైతే దాంట్లో మటన్ సూప్ వస్తుంది, అది కర్రీలో యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. మనం దీంట్లో ఉడికించలేదు కాబట్టి దీంట్లోనే మనకి వాటర్ వస్తాయి. సో ఆయిల్లో మనం బాగా మగ్గించుకోవాలండి. బాగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీగా కనిపిస్తుంటుంది మీకు. నెక్స్ట్ పోయే కొద్దీ లిక్విడ్ అనేది వస్తుంది మటన్లో నుంచి. మీడియం ఫ్లేమ్లో అయితే మనము దీన్ని పెట్టుకొని మగ్గించుకుందాము. మరి సిమ్లో అయితే ముక్కలు ఉడకవు. హైలో అయితే మనకి ఇక్కడ గ్రేవీ అనేది అడుగంటిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుందాము. ఉడికించుకున్న తర్వాత దీంట్లో మటన్ మసాలా వేసుకుందాం. మటన్ మసాలా వేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి. అవి మనం యాడ్ చేసిన వాటర్ కాదు, మటన్లో ఊరిన వాటర్. పైనుంచి ఇంకా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసేసుకోవాలి. ఇదంతా మటన్లో నుంచి వచ్చిన వాటరే. చూడండి, పక్కన ఒక గిన్నెలో వాటర్ హీట్ చేసుకుందాము. ఎందుకంటే ఇది మటన్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు సూపీగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్, లేదు కొంచెం గ్రేవీగా కావాలంటే మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ ఆఫ్ వాటర్ వేసుకొని దీన్ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన వాటర్ని మనము కర్రీలో వేసుకోవాలి. కర్రీలో మనము వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకు సూపీగా కావాలంటే ఎక్కువ, లేదంటే నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మనకు ఒక 5 విజిల్స్ వరకు మనము ఈ మటన్ని ఉడికించుకుంటే మన మటన్ అనేది రెడీ అయిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత మన మటన్ అనేది దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.